థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం చెబుతున్న లెక్కలకి వాస్తవాలకి పొంతన లేదన్న విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రయత్నించారు. కాగ్ నివేదిక ప్రకారం అప్పులు ఎంత ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి అప్పులకు వాస్తవాలకు పొంతన లేదు. మొత్తం అప్పులు ఇప్పటికీ కూడా 7,13,14,000 కోట్ల కంటే ఎక్కడా లేకపోయినప్పటికీ ప్రతి సందర్భంలోనూ కూటమి ప్రభుత్వం నాయకులు ప్రతి ఒక్కరూ 14 లక్షల కోట్లని 13 లక్షల కోట్లని విపరీత ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి వంచడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆయన మరోసారి విరుచుకుపడ్డారు. ఎందుకని ఈ మాట చెప్పుకోవాలంటే నిన్నటికి నిన్న పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థులు గెలిచిన సందర్భంగా అభినందన సన్మాన కార్యక్రమంలో నిమ్మల నాయుడు మరికొంతమంది 14 లక్షల కోట్లు అప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మరొకసారి చెప్పడం వారి దిగజారుడు రాజకీయానికి అది పరాకాష్ట. ఎందుకంటే స్పష్టంగా ఈ ప్రభుత్వమే మరి బడ్జెట్ పత్రాల్లో మొత్తం అప్పు ఎంత చేసినా 7,13,000 7,14,000 కోట్ల కంటే లేదని స్పష్టంగా పదే పదే చెప్తూనే మళ్ళీ 14 లక్షల కోట్లని చెప్పడం ఏంటి? అంటే ప్రజల్ని ఎంత పిచ్చివాళ్ళుగా పనికిమాలిన వాళ్ళుగా భావిస్తూ ఈ ప్రభుత్వం వంచడానికి మోసం చేయటానికి ప్రయత్నిస్తుందో లెక్కలతో సహా చూపించి జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఈ లెక్కల వ్యవహారం వీటన్నిటికీ సంబంధించి గతంలో కూడా ఇదే రకమైన ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకుండా ఉండడం కోసం తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వమ్ము చేయటానికి తనను అడ్డం పెట్టుకుంటున్నారన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయటం కోసం మరొకసారి మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిని కించపరచడానికి నిందలు మోపడానికి ప్రయత్నించడం లేదా తప్పుడు ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఏ రకంగా చేస్తోందో ఆయన వివరాలతో సహా సవివరంగా వివరించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన కూటమిలో ఉన్నటువంటి జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అనేక రకాల అంశాలపైన తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లో నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రజల ముందు ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం, ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకపోవడం వల్ల పదే పదే మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలను వెల్లడించాల్సినటువంటి అవసరం ఏర్పడుతోందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే ఈరోజే జగన్మోహన్ రెడ్డి గతంలో స్పీకర్కు రాసినటువంటి లేఖపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక రూలింగ్ ఇచ్చారు. దాన్ని వైసీపీ అయితే రూలింగ్ కింద భావించట్లేదు. వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం మరి రచన ద్వారా తెలుగుదేశం రచించి పంపించినటువంటి ఒక కరపత్రాన్ని చదివారు. అంతే తప్ప అది రూలింగ్ కాదన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేశారు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగత దాడి చేసినట్టుగా కనబడుతుంది. అందులో ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడం, లేదా ఆయన నైజం అంటూ, లేదా ప్రేలాపనలు అంటూ, లేదా రకరకాల మాటలతో సంధి ప్రేలాపనలు అంటూ, ఇవన్నీ కూడా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పదవికి ఔన్నత్యాన్ని, హుందాతనాన్ని తీసుకురావాల్సినటువంటి వ్యక్తి మరి వాడాల్సినటువంటి పదాలు కాదని వైసీపీ చెప్తోంది. వైసీపీ వాదన ప్రకారం ఇదంతా కూడా టీడీపీ రచనా సహకారంతో వచ్చినటువంటి స్క్రిప్ట్గా భావిస్తోంది. అయితే ఎక్కడ సంప్రదాయాల మేరకు, పాత సంప్రదాయాల మేరకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని చెప్పడమే కానీ ఎక్కడ రూల్ పొజిషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పలేదు. ఆ రూలింగ్లో రూల్ పొజిషన్ ఇట్లా ఉంది, ఈ రకమైనటువంటి నిబంధనలు నియమాల కారణంగా ఇవ్వడం లేదు అని ఎక్కడ చెప్పలేదు. స్పష్టంగా సంప్రదాయాల మేరకు, పాత సంప్రదాయాలు అనేక చూసినప్పుడు వాటిల్లో ఇలాంటి నిబంధన లేదా నిర్ణయం లేదు కాబట్టి ఇవ్వటం లేదు అని చెప్పారు. అంతేకాకుండా మరి అధికార పక్షం తర్వాత ఎక్కువ సీట్లు ఉన్న వారికి ఇవ్వాలి అన్నారు. కానీ ఇక్కడ అధికార పక్షం తర్వాత ఎక్కువ సీట్లు ఉన్న పార్టీ అధికార పక్షంతో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతోంది కాబట్టి దాన్ని ప్రతిపక్షంగా పరిగణించే అవకాశం లేదు. ప్రతిపక్షంగా, నిజమైనటువంటి ప్రతిపక్షంగా మీరు ఏదైతే 4-5 పాయింట్స్ చూపించారో వాటిల్లో ఫిట్ అయ్యేటువంటి జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి స్పీకర్ నిరాకరించారు. కానీ ఇక్కడే అనేక అంశాలు తలెత్తుతున్నాయి. ఇవాళ ఆయన మీడియా ముందుకొచ్చి, జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి మరి దాదాపుగా గంట సేపు, గంటంబావో, గంటన్నరో తనకు సంబంధించిన వివరాలన్నిటినీ పూర్తి సాక్ష్యాధారాలతో సహా, కాగ్ రిపోర్ట్స్ కానీ, రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్స్ కానీ, మిగతా ప్రభుత్వ రిపోర్ట్స్, నివేదికల ఆధారంగా ఆయన నిరూపించుకోవడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ రకమైనటువంటి ప్రయత్నం ఎక్కడ చేసినట్టుగా కనపడదు. నిన్నటికి నిన్న మరి నిమ్మల నాయుడు రకరకాల అభియోగాలు మోపారు జగన్మోహన్ రెడ్డి పైన. నిన్న రాత్రి జరిగిన సభలో కూడా, బహిరంగ సభలో కూడా 14 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. సాక్షాత్తు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే అందులో తేలిపోయింది ఎవరెంత చేశారు, ఎవరు చేసిన అప్పులేంటి, మరి ఇవన్నీ తేలిపోయినాయి. 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం చేసిన అప్పులేంటో, 19 నుంచి 24 వరకు చేసిన మరి ప్రభుత్వం చేసినటువంటి అప్పులేంటో, ఎవరెంత చేశారో మొత్తం కలిపి స్థూలంగా ఇప్పటికి ఇంత చేసిన 7,13,7,12,000 కోట్ల కంటే లేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం ఈ 8-9 నెలల కాలంలోనే 1,10,000 కోట్లకు పైగా ఈ ప్రభుత్వం అప్పులు చేసింది. అంటే ఇది ఒక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానికంటే దాదాపు చాలా ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినప్పుడు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు లేకుండానే ఈ 8 నెలల కాలంలో ఒక్కటి కూడా సంక్షేమ పథకం లేదు. ఒక్కటి కూడా లేకపోయినా దాదాపుగా 1,10,000, 1,11,000 కోట్లు అప్పులు చేశారు. అంతేకాకుండా మరొక విషయాన్ని చెప్పారు. ఎంతసేపు సూపర్ 6 మీదనే మాట్లాడేలా ప్రజల్ని మౌల్డ్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నిజానికి ఇంకా 143 వాగ్దానాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి ఎక్కడ పట్టించుకోవడం లేదు. అవి కాకుండా జనసేన చేసినటువంటి షణ్ముఖ వ్యూహం ఉంది, వీటన్నిటిని గురించి ఎక్కడ పట్టించుకోవట్లేదు. వీటిని బయటికి రాకుండా, వీటి ప్రస్తావనే లేకుండా చేయటం కోసం కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షం పైన, ప్రతిపక్ష నాయకుడి పైన మరి సవాళ్లు విసరటం చేస్తోందని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే నిజానికి ఈ 143 వాగ్దానాల్లో ఒక్కటి కూడా అమలుపరిచినట్టుగా వాటి ప్రస్తావన కూడా లేదు, వాటికి కేటాయింపులు లేవు.
బడ్జెట్లో వాటి గురించి ఎక్కడైనా ప్రస్తావించి ఉంటే, వాటిల్లో ఒక్కదాని గురించి అయినా ప్రస్తావించి ఉంటే ఎంతో కొంత ప్రజల్లో భరోసా వచ్చేది. కానీ ఎక్కడ ప్రస్తావన లేదు. అది కాకుండా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడికి పోవు, వాటిని కొనసాగిస్తాం, అంతకంటే ఎక్కువ ఇస్తాం, ఇంకా బెటర్మెంట్ చేస్తామని చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్ని కూడా చంద్రబాబు ఒక బహిరంగ సభలో చెప్పినటువంటి వీడియో క్లిప్పింగ్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించారు. అంటే చేసిన వాగ్దానాలకి తూట్లు పొడుస్తూ అవన్నీ కూడా గంగలో తొక్కేసి, వాటిని కనీసం గంగలో కలిపేసి మోసం చేస్తున్నారు అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి అనేక సాక్ష్యాధారాలని ప్రజల ముందు, మీడియా ముందు ఉంచారు. ఎక్కడ చూసినా నైతికత లేనటువంటి ప్రభుత్వం, నైతికంగా పతనమైనటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అంతేకాకుండా ప్రతిపక్ష హోదా కావాలంటే మరి జనసేన నాయకుడు ఏదో జర్మనీలో పోటీ చేయాలి, లేదా జర్మనీకి వెళ్ళాలి, ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు అన్నప్పుడు దానిపైన మీ స్పందన ఏంటి అని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు జనసేన అధినేత కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ చమత్కరించారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, కూటమి నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టడానికి అసెంబ్లీలో అవకాశం లేకపోవడం వల్ల ఈ మార్గం ఎంచుకున్నానని పదే పదే చెప్తున్నారు. దాదాపుగా ఈ పరంపరలో ఇది 3వ లేదా 4వ మీడియా సమావేశంగా భావించాలి. కానీ ప్రభుత్వం మొత్తం కూడా ఒక సంఘటిత శక్తిగా మూకుమ్మడి దాడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి పైన పదే పదే ప్రయత్నిస్తున్నప్పుడు అసెంబ్లీలో ఆయన మాట వినిపించకుండా ఉండటం కోసం కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో ఆయన వాణి వినపడకూడదు. ఎందుకంటే అసెంబ్లీలో ఏం మాట్లాడినా అది రికార్డ్స్లోకి వెళ్తుంది, శాశ్వతంగా ఉండిపోతుంది. కాబట్టి అసెంబ్లీలో ఆయన మాట వినపడకూడదన్న అభిప్రాయంతోనే ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. ఏది ఏమైనా ఇటు వైసీపీ కానీ, అటు కూటమి కానీ, కూటమిలోని ప్రధాన పక్షాలైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ కానీ ఏ రకంగా చూసినా ప్రజల్లో నెగిటివిటీ రాకుండా ఉండడం కోసం తంటాలు పడుతున్నట్టుగానే కనబడుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమికి భంగపాటు మిగిలింది. అయితే కృష్ణా జిల్లా లేదా గుంటూరు జిల్లా లేదా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ సెలక్షన్స్లో భారీగా రిగ్గింగ్ జరిగింది అని విమర్శలు వినపడుతున్నాయి. చివరి గంటలు, అంటే పోలింగ్ ముగియటానికి ముందు 1 గంట 2 గంటల్లోనే దాదాపు 25-30% ఓట్లు పడిపోయాయి. భారీగా రిగ్గింగ్ జరిగింది అన్న విషయం వైసీపీ కూడా ఆరోపిస్తోంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసి గెలవటం కూడా ఒక గెలిపేనా? లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయడం అనేది నేను ఎక్కడ చూడలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే భారీగా రిగ్గింగ్ జరిగింది, ఓట్ల కొనుగోలు జరిగిందన్న వార్తలు మీడియాలో పుంఖానుపుంఖాలుగా వచ్చాయి. అయినప్పటికీ ఆ గెలుపును వారు చాలా విజయోత్సవ సభగా నిర్వహించడం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రజల్లో తమకి ఇంకా మద్దతు ఉంది, బలం ఉంది, ప్రజలు తమ పరిపాలనను ఆదరిస్తున్నారు, హక్కున చేర్చుకుంటున్నారని చెప్పడం కోసం పదే పదే ప్రయత్నిస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను లేదా ప్రతిపక్షంపై చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి తన వంతుగా సమర్థంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. చూడాలి ప్రజా నిర్ణయం, ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని